నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుతో 100 రోజులు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఒక మంచి ప్రభుత్వం అనే నినాదంతో ఈ నెల 26 వరకు ప్రజాప్రతినిధులు ప్రజల్లో ఉండాలి అని చెప్పి సీఎం చంద్రబాబు గారు ఆదేశించడం అయితే జరిగింది. మరి ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి అలాగే వీటన్నిటిపైన కూడా ప్రజలందరూ అలాగే ప్రభుత్వం కూడా ఆనందంగా ఉండాల్సిన టైంలో గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇప్పటికీ వదలడం లేదు. ఆంధ్రప్రదేశ్లో మరి తిరుమల శ్రీవారి లడ్డు విషయం అయితే దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతూ ఉంది. సో మరి లడ్డుపై ఇప్పటికే రెండు పార్టీల మధ్య కూడా వివాదాలు అయితే చెలరేగుతూ ఉన్నాయి. ఇది కేంద్రం వద్దకు కూడా వెళ్ళింది. అలాగే దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి కేంద్రం కూడా స్పందించడం అయితే జరిగింది. మరి దీని గురించి మరిన్ని వివరాలు ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సో సత్యమూర్తి గారు, మీరు చెప్పండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకుంది. సో ఈ 3 నెలల్లోనే 1000 రోజుల అభివృద్ధి చేశామని చెప్పి బాబు గారు చెప్పడం జరిగింది. ఇటు ప్రజలతో పాటు ప్రభుత్వం అందరూ కూడా ఆనందంగా ఉండాల్సిన టైం ఇది. సో ఇలాంటి టైంలో ఈ లడ్డు అంశం ఏదైతే ఉందో కూడా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి మనోభావాలు దెబ్బతిని హిందూ సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఇప్పటి వరకు మరి నిన్న హడావుడిగా వైవి సుబ్బారెడ్డి వచ్చి సవాల్ విసిరారు. ఈ అంశం ఎప్పుడైతే బహిర్గతమైందో వెంటనే జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యి వచ్చి సవాల్ విసిరారు. ఆ తర్వాత ఎక్కడా కూడా స్పందించిన దాఖలాలు అయితే లేవు. మరి ఏం చెప్తారు? ఓవరాల్గా ఇటు సంతోషంగా ఉండాల్సిన టైంలో ఇలాంటి అంశం ప్రజలను కలిసివేస్తోంది. మరి మీరేమంటారు? నిజంగానే మీరు ఇంట్రడక్షన్లో చెప్పిన విధంగానే చంద్రబాబు నాయుడు 100 రోజులు పాలన పూర్తి చేసుకుని ఈ 100 రోజుల్లోనే అసలు కొన్ని కంపెనీలు అయితే ఊహించని విధంగా కంపెనీలు వచ్చేసినాయి. రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతూ ఉన్నది. వాటితో పాటు ఈ సంక్షేమ కార్యక్రమాలు అంటే పెన్షన్ పెంచడం లాంటివి ఇటువంటివన్నీ కూడా చాలా పకడ్బందీగా జరుగుతున్నాయి. ఇట్ ఈజ్ ఎ సక్సెస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్కి అంటే దివాలా ఎత్తిన ఆంధ్రప్రదేశ్కి ఇది టర్న్ అరౌండ్ స్టోరీ అంటారు దీన్ని. అంటే ఏదైనా కంపెనీ దివాలా ఎత్తి మళ్ళీ ప్రాఫిట్లోకి వస్తే దాన్ని టర్న్ అరౌండ్ అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ టర్న్ అరౌండ్ స్టోరీ. అంటే మొత్తం వచ్చేసింది. 1వ తారీఖు ఉద్యోగస్తులందరికీ జీతాలు పడిపోతున్నాయి, పెన్షన్లు వెళ్ళిపోతున్నాయి. అసలు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి అప్పు కోసం ప్రతి మంగళవారం వెళ్ళి అప్పట్లో నిలబడేవాడు జగన్మోహన్ రెడ్డిను ఆయన శిష్యుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే ఆర్థిక క్రమశిక్షణ వచ్చేసింది. ఇంకోవైపు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ నడుస్తున్నది. ఇంకోవైపు విపరీతమైన పెట్టుబడులు వచ్చేస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయని తెలుసుకొని సంతోషించాలా? జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు అన్యాయాలు రోజుకొకటి బయటకు వస్తూ ఉంటే అసలు ఇంత దరిద్రమైన పాలన గత 5 సంవత్సరాల్లో మనం చూసామని బాధపడాలా? అదే అర్థం కావట్లే. మొత్తం ఇదే డౌట్ అందరికీ ఉంది. ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఒక బాంబే సినీ నటిని తీసుకెళ్ళి చీకటిగూట్లో పడేసి హింసించటం బయటకు వచ్చింది. ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు సాక్షాత్తు తిరుమల మన కలియుగ దైవం ఆయన లడ్డూనే తీసుకెళ్ళి అందులో ఇప్పుడు టీటీడీ ఈవో కూడా ఇప్పుడే వివరణ ఇచ్చారు. శ్యామలరావు గారు పంది చర్మం స్కిన్ కింద ఉండే లేయర్ తోటి కొవ్వు తయారు చేస్తారు, ఫ్యాట్. ఆ ఫ్యాట్ ఇందులో కలిసి ఉన్నది. అంటే వారు అంటారు దాన్ని. ఇంగ్లీష్లో లార్డ్ అనేది ఏదో అంటారట. ఆ లార్డ్ అంటే అది ఆ పంది ఇదనమాట. ఎట్లా చెప్పాలి అంటే ఎంత బాధగా ఉంటుంది. మనం అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అసలు లడ్డూ ప్రసాదమే కాదు, అక్కడ రోజు నిత్య కైంకర్యాల్లో కూడా ఈ దరిద్రపు నెయ్యినే వాడారు. ఎంత బాధాకరం, ఎంత ఆవేదనగా ఉంటుంది. అంటే ఇది తెలిసిన తర్వాత నిజంగా కూడా చంద్రబాబు నాయుడు 100 రోజుల్లో సాధించిన విజయాలు నిజంగా అసలు మామూలుగా అయితే ఘన విజయాలు. అవి చెప్పే కదా, టర్న్ అరౌండ్ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మంచి రోజుల్లోకి వస్తున్నది, బాగుపడుతున్నది
అని సంతోషపడే క్షణాల్లో ఈ అతి భయంకరమైన అతి దురదృష్టకరమైన వార్త రావటం చాలా మొత్తం తెలుగు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు, చాలా ఇదిగా ఉన్నారు, మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు ఒక రకమైన నిర్వేదంలోకి వెళ్ళిపోయింది సమాజం మొత్తం. అంత దారుణమైన నేరాల్ని ఈ జగన్మోహన్ రెడ్డి, కరుడుగట్టిన ఉగ్రవాదులు చేసే నేరాలని ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడు. రైట్ సార్. ఇప్పుడు సార్ చెప్పినట్టు అసలు జగన్మోహన్ రెడ్డి తిరుమలను వాడుకున్న తీరు, అవినీతి అక్రమాలకు ఎంతగా వాడుకున్నారు అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనమైంది. దీనిపై కేంద్ర మంత్రులు కూడా వరుసగా స్పందిస్తూ వస్తున్నారు. ఇంకా ఈవెన్ చెప్పాలి అంటే కేంద్ర మంత్రులు కూడా స్వయంగా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆ తిరుమలకు సంబంధించిన విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఆ విద్యాలయాల్లో కూడా స్వామి శ్రీనివాసుల అమ్మవారి ఫోటోలు తీసేసి హిందూయేతర సంబంధించినటువంటి గుర్తులు పెట్టాలనుకున్నారని చెప్పేసి కావచ్చు, అలాగే అన్య మతస్థులను అక్కడ మెంబర్స్గా చేశారని కావచ్చు, ఇలాంటి వార్తలు ఎన్నో వినిపిస్తూ ఉన్నాయి. అంటే గతంలో కూడా మనం విన్నాము అన్యమత ప్రచారం ఎక్కువగా జరుగుతుంది అని, వచ్చినా కూడా ఎప్పుడు పట్టించుకున్న సందర్భం లేదు. కానీ ఇవన్నిటిని కప్పిపుచ్చుతూ ఇవన్నీ పక్కకు నెట్టేసి వరదల్లో ఫెయిల్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్ పక్కదోవబడుతుంది, అవన్నిటిని కవర్ చేసుకునేందుకే కూటమి ప్రభుత్వం దీన్ని తెర మీదకు తీసుకొచ్చింది అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తూ ఉంది. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే ఒక దేవుడు అంటే వాళ్ళకి లేనటువంటి రెస్పెక్ట్ ఎదుటి వాళ్ళకి ఉన్నా కూడా, అంటే దేవుడు అంటే భక్తి గౌరవం లేకపోవటం కావచ్చు, ఇప్పుడు బాబు గారు అంటే సాక్ష్యాధారాలతో సహా దాన్ని చెప్పడం అయితే జరిగింది. సో మరి అసలు ఏంటంటారు? వైసీపీ దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు మామూలుగా సహజంగా ఆ దేవదేవుడికి తొలి భక్తుడు, ఇప్పుడున్న వాళ్ళలో తొలి భక్తుడి కింద లెక్క రాజకీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ఏడుకొండల వాడి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకొని కార్యక్రమం ప్రారంభిస్తారు వాళ్ళు. అలాగే ఆయన యొక్క కృపతోటే తను బయటికి, అంటే ప్రాణహాని వాళ్ళు ఆ రోజు 20 క్లైమర్ మైన్స్ పెట్టినా కూడా బ్రతికి బయటపడ్డాననే నమ్మకం చంద్రబాబు నాయుడు గారిది. నిజంగా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే తిరిగి ఆయన బ్రతికించాడనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు మీరు. పంది మాంసం బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిన సప్లై చేసినటువంటి తాత ముత్తాతలలో వంశంలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలు చేయక ఏం చేస్తాడు చెప్పండి? తండ్రేమో ఏడుకొండలు ఎందుకు వెంకటేశ్వర స్వామికి అని చెప్పని అన్యమతస్తుల్ని తీసుకెళ్ళి, ఆ రోజు కరుణాకర్ రెడ్డి గారు నిస్సందేహంగా అన్యమతస్తుడే, అందుట్లో అనుమానమే ఉంది. ఆయన తీసుకొచ్చేసి తిరుపతి దేవస్థానానికి చైర్మన్ చేసి అపవిత్రం మొదలుపెట్టేసి కొండల్ని వెంకటేశ్వర స్వామికి 2 కొండలు చాలా అంతకంటే ఎక్కువ అని చెప్పిన మాట్లాడిన ఆయన వెంకటేశ్వర స్వామి గారు ఏం చేశారో చూసాం. కొవ్వెక్కి మదమెక్కి ఈ కొవ్వు పదార్థాలు కలిపిన ఈ జగన్మోహన్ రెడ్డిని 11 స్థానాలకు పరిమితం చేశారు వెంకటేశ్వర స్వామి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఈ 100 రోజుల్లో ఆయనకు ఎదురైనటువంటి సవాళ్ళని అధిగమిస్తూ 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని, అలాగే జరిగినటువంటి ఘోరాలని ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి కనుక వాటి మీద అలాంటి ప్రభావం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పడకూడదని ముందుగా తిరిగి వాళ్ళు స్వాతంత్రం చేసుకునే విధంగా ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ, ఏ విషయాల్లో ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్టు అప్పు మీద ఆధారపడకుండా ఉండా వనరులని ఎట్లా వినియోగించుకోవాలని చెప్పని అనవసరమైనవన్నీ ఏమీ చేయకుండా అవసరమైన పనుల వరకు మాత్రమే వినియోగిస్తూ అప్పుల జోలికి వెళ్లకుండా ముందుకు తీసుకెళ్తున్నాడు. 100 రోజులు పరిపాలన తెలుగుదేశం కూటమి జరిగిందని సంతోషపడాలా, లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి బాధపడాలని చెప్పని ప్రజలు భావిస్తున్నటువంటి ఈ తరుణంలో వాళ్ళ కుంభకోణాలు ఒక్కొక్కటి రోజుకోటి వస్తున్నాయి. సత్యమూర్తి గారు, 1 కాదు 2 కాదు, రోజుకోటి వస్తున్నాయి. కుంభకోణం కాదు, అన్యాయాలు అక్రమాలు. అది చెప్తా నేను. ఆర్థిక కుంభకోణాలు కాదు ఇవన్నీ, అసలు సామాజిక కుంభకోణాలు. ఇప్పుడు దీంట్లో అపరిచితుల్లో మీకు ఎవరెవరికి ఎలాంటి శిక్ష వేయాలి, ఏ పాపం చేస్తే ఎలాంటి శిక్ష వేయాలని చెప్పని మనకి మామూలుగా ఉన్నా కూడా గతంలో వేదాల్లో కానీ దాంట్లో ఉన్నా కూడా దానికి సంబంధించి కొంచెం వివరణగా చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మీరు ఒకటి ఆలోచించండి. కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి అంటే ఇలాంటి కుంభకోణాలు చేయడానికి రెడ్లు తప్ప ఇంకెవరు ఉండరా?
వాళ్ళే చేస్తారా అంటే వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యం. ఇప్పుడు ఇందాక గోవర్ధన్ గారు అన్నట్టు విశ్వవిద్యాలయాల్లో సహా అన్యమతస్తులకి ప్రధానమైనటువంటి కార్యనిర్వాహక అధికారిగా వాళ్ళనే నియమించుకుంటూ ఏ విధంగా ప్రచారం చేశారు. అన్యమతస్తులను దాంట్లో ఉద్యోగం కల్పించేసి దేవుడి దగ్గర పైన చిన్న తిరుపతి కింద తిరుపతి కాకుండా పైన తిరుపతిలో తిరుమలలో ప్రచారాన్ని చేసుకోవడానికి ఎలాంటి అవకాశం కల్పించారు. అలాగే కొంతమందికి విశ్రాంతి భవనాలు ఉన్నాయి కదా, దాంట్లో అనుమతులకి విరుద్ధంగా కట్టినా కూడా కళ్ళు మూసుకొని ఎలా చూస్తూ కూర్చున్నారు. ఇందాక మీరు చెప్పారు దానికి మామూలుగా నాకు తెలిసినంత వరకు ఫిష్ ఆయిల్, రెండోది సోయాబీన్, సన్ఫ్లవర్ సీడు, మైదా, కొబ్బరి, గొడ్డు మాంసంతో వచ్చే పదార్థాలు ఇవన్నీ కలిపి ఆ నెయ్యిలో ఉన్నాయండి. ఈరోజు పరిశీలనలో తేలిందంటే ఆ నెయ్యిలో ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి చేసిన వాళ్ళని మనుషులు అనాలా, పశువులు అనాలా, రాక్షసులు అనాలా, దెయ్యాలు అనాలా కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరికీ సంబంధించి ఈరోజు వత్తాసుగా నిన్నటిదాకా విర్రవీగి మాట్లాడి, ఇంతకుముందు ఒక ఆయన మాట్లాడాడు, మాజీ మంత్రి. ఏమని మాట్లాడేటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలా, ఎవడు అడిగాడు దాన్ని, ఎవడు చెప్పాడు, రాజ్యాంగంలో రాసిందా అని చెప్పని మాట్లాడాడు. రాముడి తలకాయ తెగిపడిందంటే కొత్తది పెడితే వచ్చిన నష్టం ఏంటి, కొత్తది పెడతామని చెప్పని మాట్లాడాడు. హనుమాన్ విగ్రహం చెయ్యి విరిగింది అంటే కొత్తది ఏర్పాటు చేస్తామని మాట్లాడాడు. అంటే కనకదుర్గమ్మ దగ్గర వెండి సింహాలు మాయమైనవి అంటే మళ్ళీ పెడతామని చెప్పి. అంతే వాళ్ళకి హిందూ మతం అన్నా, హిందూ సాంప్రదాయాలన్నా, హిందూ దేవుళ్ళన్నా, హిందూ యొక్క దేవాలయాలన్నా కూడా వీటిని నాశనం చేసి ఈ మతాన్ని నాశనం చేయడానికి వాళ్ళు ఏ విధంగా కంకణబద్దులో ఉన్నారో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ ప్రవర్తన మొట్టమొదటి నుంచి చూసుకుంటూ ఉంటే అటు తండ్రి నుంచి కొడుకు వరకు. ఇప్పుడు దీని గురించి ప్రజలు కూడా తీవ్రంగా ఆలోచించుకోవాలి. కాస్తో కూర్తో ఇంకా అభిమానంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుందని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంతవరకు ఎవరైనా సరే నాకు తెలిసినంత వరకు ఆ రోజు తండ్రి, ఈరోజు కొడుకు, ఈ దేవదేవుని దగ్గరికి వెళ్ళినా లేకపోతే రామాలయానికి వెళ్ళినా ఇంకో చాటకి వెళ్ళినా సరే సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించేసి కైంకర్యాలకు సంబంధించి అవన్నీ చూసుకోవాలి. కానీ వాళ్ళు వెళ్ళలా. అప్పుడే వాళ్ళు ఈ మతాన్ని, ఈ సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించారు. కానీ అడిగే ధైర్యం ఎవరు చేయకుండా వాళ్ళు కట్టడి చేసుకుంటూ వచ్చారు వాళ్ళలో. ఇప్పుడు ఇంత జరుగుతున్న తర్వాత కూడా ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా వీళ్ళు మాట్లాడుతున్న విధానం ఇన్ని ఆధారాలతోటి మీరు ఉదాహరించారు. చంద్రబాబు నాయుడు గారి నోటెమ్మట వచ్చింది అంటే 1-2 సార్లు ఆలోచించుకొని చుట్టూ ఉన్న నలుగురితో మాట్లాడుకొని ఇది ఇట్లా మాట్లాడితే ఏమొస్తుందో అని ఆయన 1-10 సార్లు మన్నం చేసుకున్న తర్వాత అది నోటెమ్మట వస్తుంది. ఇక్కడ ప్రసాదం తయారీ జరుగుతున్నప్పుడు ఏదైతే ఉందో దాని వెనక తప్పుడు విధానాల వెనక అంతర్జాతీయ క్రైస్తవుల హస్తం కూడా ఉందని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. వాటిలో కొట్టిపారేయాల్సినంత అవసరం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇంతకంటే ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఈరోజు భారతదేశానికి రాముడికి సంబంధించిన అయోధ్య వివాదం మొన్నటిదాకా నలిగి ఆ దేవాలయం ప్రారంభోత్సవ సందర్భంగా 1,00,000 పైన లడ్లు ఇక్కడి నుంచి పంపించడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ ధార్మిక సంస్థలు, ఆ రామాలయ ట్రస్టు సభ్యులు, అలాగే కేంద్ర హోంమంత్రి గారు, ప్రధానమంత్రి గారు దీని గురించి తీవ్రంగా పరిగణిస్తారని అయితే నేను భావిస్తున్నాను. సో రమణ దీక్షితులు కూడా చెప్పారు కదా, గతంలో 5 సంవత్సరాల నుంచి నిరభ్యంతరంగా ఇది జరుగుతూనే ఉంది. మాట్లాడుకోవడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి మహావిష్ణువుతో పోల్చాడు. ఈ రమణ దీక్షితుల గురించి చెప్పాలంటే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి కారణమే ఈ రమణ దీక్షితులు. రమణ దీక్షితులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాగానే తను చంద్రబాబు నాయుడు తీసేశాడు ఈయన్ని ప్రధాన అర్చకుడిగా. నేను వంశపారంపర్యంగా మా తాతలు మా తండ్రులు చేశారు, నేను కూడా చేస్తాను, నాకు రిటైర్మెంట్ లేదు అంటే చంద్రబాబు నాయుడు ఒక పాలసీ తీసుకొని కాదయ్యా అందరికీ రిటైర్మెంట్ ఉంటుంది, నువ్వు రిటైర్ కావాలి అని చెప్పినందుకు అతను ఈ వెంకటరమణ దీక్షితులు చంద్రబాబు నాయుడు మీద కక్ష పెంచుకొని యాగాలు చేయించి పూజలు చేయించి పింక్ డైమండ్ మిస్ అయిపోయిందని చెప్పి చెప్పింది అతను కదా, అది చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందని చెప్పి విజయసాయిరెడ్డి వెంకటరమణ దీక్షితులు వీళ్ళిద్దరూ కలిసి దారుణంగా వచ్చి హైదరాబాద్ వెళ్ళారు. వీళ్ళు వెళ్ళి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. మొత్తం చుట్టూత క్రైస్తవుల సంఘాల వాళ్ళు ఉన్నారు.
మొత్తం వాళ్ళ మధ్యలో కూర్చొని వెంకటరమణ దీక్షితులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. పెట్టి ఆ చంద్రబాబు నాయుడిని అంటాం కాదు, వెంకటేశ్వర స్వామి హుండీలో డబ్బులు వేయొద్దు అని చెప్పిన వ్యక్తి వెంకటరమణ దీక్షితులు. ఈ రోజున వచ్చి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అగ్రిమెంట్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డితోటి, మళ్ళీ పదవి వస్తుంది అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇతనికి తీసుకొచ్చి ఆగమశాస్త్ర సలహాదారుడిగా పెట్టాడు. ఆగమశాస్త్ర సలహాదారుడిగా ఉద్యోగం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ వెంకటరమణ దీక్షితులకి. కానీ అది సరిపోదు, ఆలయంలో ఉండాలి, ప్రధాన అర్చకుడుగా ఉండాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి 10 సార్లు అడిగాడు. సుబ్బారెడ్డి వద్దన్నాడు. సుబ్బారెడ్డి ఏంది, సుబ్బారెడ్డి అడ్డుపడ్డాడు. ఆల్రెడీ అంటే ఇతను విజయసాయిరెడ్డి మనిషి, ఈ వెంకటరమణ దీక్షితులు విజయసాయిరెడ్డి మనిషి, అందుకని చెప్పి సుబ్బారెడ్డి ఇతను వద్ద అడ్డుకున్నాడు రాకుండా. దాంతో ఏంటి 10 సార్లు అడిగినా జగన్మోహన్ రెడ్డి చేయట్లేదని అప్పుడు మళ్ళీ మొదలుపెట్టాడు. ఇప్పుడు వచ్చి ఏం చెప్తాడు, కైంకర్యాలు, స్వామివారి కైంకర్యాల్లో కూడా ఇదే నెయ్యి వాడారు, పంది కొవ్వు వాడిన నెయ్యినే వాడారు అని చెప్పి వెంకటరమణ దీక్షితులు చెబుతున్నాడు. వెంకటరమణ దీక్షితులు చెప్పిన ఈ మాటల్లో అంటే పంది కొవ్వు వాడిన పాపంలో వెంకటరమణ దీక్షితులకు కూడా వాటా ఉంది. ఇది చెప్పడానికి నేను ఎట్టి పరిస్థితుల్లో సందేహించను. ఎందుకు అంటే మొత్తం చక్కగా నడిచే ఒక ప్రభుత్వాన్ని కూలదోయటానికి అబద్ధాలు చెప్పిన వ్యక్తి వెంకటరమణ దీక్షితులు. ఈ రోజున వచ్చి ఆ స్వామివారి కైంకర్యాల్లో కూడా ఇట్లాగే జరిగింది. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేస్తారని కుట్రబన్ని దేవదేవుడికి ఉన్నటువంటి అభిమానులు కోపంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఓడిస్తారనే ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళు ప్రయోగించారు. ఆ ప్రయోగం విజయవంతమైంది. దానికి క్రియాశీలక పాత్ర ఈ వెంకటరమణ దీక్షితులు, అందులో అనుమానం ఏం లేదు. ఈరోజు ఆయన శుద్ధపోస కబుర్లు చేస్తే దాన్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు, అతను ప్రామాణికంగా తీసుకోవాల్సినంత అవసరం కూడా అసలైన అతను చెప్పాల్సింది ఏంటంటే మొత్తం ప్రపంచం మొత్తం తెలిసింది కాబట్టి అతని గురించి ఆలోచించాల్సిన అవసరం. రిపోర్ట్లు ఉన్నాయి, అందులో పందికొ ఉంది అని చెప్పి రిపోర్ట్లు అఫీషియల్గా రిపోర్ట్లు వచ్చిన తర్వాత వెంకటరమణ దీక్షితులు చెప్తే అంత చెప్పబోతే అంత. ఇంకోటి, ఈ విదేశాలకు సంబంధించిన కరెన్సీలో జరిగినటువంటి కుంభకోణం కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. దాంట్లో మామూలుగా డబ్బులు వేస్తారు కదా హుండీలో, ఆ విదేశ కరెన్సీకి సంబంధించి ముఖ్యంగా డాలర్లు కావచ్చు, పౌండ్స్ కావచ్చు, యూరోస్ కావచ్చు, వాటికి సంబంధించిన దాంట్లో కుంభకోణాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన అధికారులు ఇప్పుడు చాలామంది ఎక్కిన గడప అసలు విపరీతంగా తిరుగుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల చుట్టూ, మమ్మల్ని రక్షించండి అని చెప్పని. దాంట్లో పోలీసు అధికారుల పాత్ర కూడా ఉంది. ఇవన్నీ కుంభకోణాలు మొత్తం బయటకు వస్తూనే ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు దాని మీద వచ్చే ఆదాయానికి సంబంధించి ఏ విధంగా ఎవరెవరికి పంచారు, దానికి సంబంధించినటువంటి ఎవరెవరికి దానం చేశారు, అలాగే చివరికి వచ్చే తలకి 1250 కోట్ల రూపాయలు తిరుపతికి మున్సిపల్కి దానికి ఎలా ఉపయోగించడానికి కరుణాకర్ రెడ్డి వాళ్ళ మనుషులకు ఎలా ఇప్పించాడు, ఇవన్నీ కూడా వరుసనే బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవి ఒక అంశం కాదు దీనికి సంబంధించింది. ఈ అక్రమాలన్నీ ఒకెత్తు, ఇవి గత నుంచి చర్చించుకుంటున్నాం, దీనిపై విచారణ జరగాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. కానీ అసలు దేవుడి దగ్గర, ప్రసాదం దగ్గర ఇది అసలు ఊహించిన విషయం కదా. అసలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి అదే దేవుడికి పెడుతున్నారు అంటే ఎలాంటి ప్రక్షాళన జరగాలంటారు, అసలు ఎలా శుద్ధి చేయాలంటారు? ఒక గ్రహణం పడితేనే ఆ రోజు మొత్తం తలుపులు మూసేసి అంత శుద్ధి చేస్తారు, 5 సంవత్సరాల నుంచి అది పెడుతున్నారంటే మరి ఏంటి సార్ అసలు? అదే ఇప్పుడు దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు, ఎట్లా చేయాలి ఏంటనేది. దీనికి సంబంధించినంత వరకు తీవ్రమైన చర్యలు ఏ విధంగా తీసుకోవాలని చెప్పని ప్రజలు భావిస్తున్నారంటే, నాకు తెలిసినంత వరకు ఇవి చట్టాల పరిధిలోనో లేకపోతే ప్రభుత్వ పరిధిలోనో కాదు, ఆ దేవదేవుని భక్తుల మధ్య వదిలేయాలి. వీళ్ళందరినీ వాళ్ళే శిక్షిస్తారు. దాన్ని న్యాయస్థానాలు కూడా గుర్తించాలి. గతంలో జంబో క్యాబినెట్ వేశారు కదండి, దీంట్లో కమిటీకి 80 పైచిల్లర మంది వేశారు కదా, వేసినప్పుడు న్యాయస్థానం అడ్డుపడి ఆపేసింది ఆ రోజు. ఈ రోజు కూడా వీళ్ళు న్యాయస్థానానికి ఎందుకు వెళ్ళారు అంటే ఇది వేగవంతం కాకుండా ఉండటం కోసం, ఈ బయటికి రాకుండా ఉండటం కోసం. ఆ కోర్టుకి వెళ్ళి ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారం జరుగుతుంది, మీరు ఆపండి సార్ అని చెప్పి జడ్జికి మొరబెట్టుకుంటున్నాడు. అదే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 3 నెలలు అవుతుందని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళమని చంద్రబాబు గారు చెప్తున్నారు. రేపు మేము చేసిన మంచి పనులు ఇవి అని చెప్పి ప్రజల దగ్గరికి ప్రతినిధులు వెళ్ళాలి, ప్రజాప్రతినిధులు. వాళ్ళు అసలు ఏమో ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులకి అసలు వీళ్ళేం సమాధానం చెప్పాలి? రేపు వెళ్తే వీళ్ళని పట్టుకొని అదే కదా అడుగుతారు. ఖచ్చితంగా ఇదే అడుగుతారు.
నువ్వు నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీ ఇవి ఒకటి కాదు కదా, ఒక్కొక్కటి బయటపడుతున్నది. వీళ్ళందరూ ప్రజల దగ్గరికి, అఫ్కోర్స్ మంత్రులు, ఇప్పుడున్న మంత్రులు అందరూ కూడా ప్రతి క్షణం ప్రజలతోటే ఉన్నారు. ప్రజల దగ్గర నుంచే వినతి పత్రాలు స్వీకరించుకుంటున్నారు, అవన్నీ వాళ్ళతోటే కలిసి ఉన్నారు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అకృత్యాలు ఒక్కొక్కటి బయటికి వస్తూ ఉంటే గవర్నమెంట్ మీద ప్రెషర్ పెరిగిపోతున్నది. ఇప్పుడు దానికి చెబుతున్నాను, ఈ మధ్య నేను పర్యటించిన సందర్భంగా ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అంటే, పథకాలు అవి చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, అవన్నీ చేస్తారు, అభివృద్ధి చేస్తారనే కదా మేము అధికారంలో ఇచ్చింది. దానికంటే కూడా ఇంతటి ఘోరాలు, నేరాలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు చేసినటువంటి ఈ నీచ నికృష్టులందరినీ కూడా శిక్షించాలి, వాళ్ళకి శిక్షలు పడాలి. రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా అయితే చేశారో అంతకంటే ఎక్కువగా వీళ్ళకి బడిత పూజ జరగాలని చెప్పని తీవ్రంగా ఆలోచిస్తుంది ప్రజలు, పార్టీ శ్రేణులు. రేపొద్దున మీరు అన్నట్టు వీళ్ళు వెళ్ళారనుకోండి 100 రోజుల సందర్భంగా ఏం జరిగిందని చెప్పని వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న, మా గ్రామంలో పలాని దుర్మార్గుడు ఈ పని చేశాడు, అతన్ని మీరు ఇంకా ఇన్ని రోజులు ఎందుకు తిరగనిస్తున్నారు, దీని మీద ఏం చర్య తీసుకుంటారని అడుగుతారు. చూడండి, మీరు నాకు తెలిసినంతవరకు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఇదే విధంగా ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఆల్రెడీ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ఈరోజు ప్రపంచంలో ఏం జరుగుతుంది, పొలంలో కలుపు తీసుకునే ఆడ మనిషి వరకు, ఇంట్లో కూర్చొని వయోవృద్ధులైనటువంటి ఆడవాళ్ళు కూడా, వాళ్ళకు కూడా అర్థమైపోతూ ఉంది ఏ క్షణంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి మొత్తానికి తెలుస్తూ ఉంది. వీళ్ళ అరాచకాలకు వాళ్ళందరూ తిరగబడితేనే కదా ఈ స్థాయిలో ఓటమి వాళ్ళకంటూ వచ్చింది. కాబట్టి దానికి మేము ఇంత చేసినందుకు మాకేంటి, వాళ్ళకి ఎందుకు శిక్షలు వేయట్లేదు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది, మీరు చూడండి అభివృద్ధితో పాటు అన్నీ జరుగుతాయి అన్నాడు కాబట్టి వరుసనే జరుగుతూనే వస్తున్నాయి చాలా చక్కగా ఈ విషయంలో. కాబట్టి ఇందాక మీరు అడిగిన ఒక ప్రశ్నకు మాత్రం నిస్సందేహంగా ఆగమ శాస్త్రాల్లో ఉన్నటినన్నింటినీ అమలు చేస్తారండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శుద్ధి కార్యక్రమం అనేది మొదలవుతుంది. ఆగమ శాస్త్రంలో ఏమేమైతే ఉన్నాయో దానికి పరిహారం ఏం చేయాలో, అలాగే ఆ దోష నివారణకి ఏ పూజలు చేయాలో, ఏ యాగాలు చేయాలో అవన్నీ రేపు పొద్దున వాళ్ళందరితోటి మాట్లాడేసి అదేవిధంగా చేస్తారు. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు, ఒక ఆంధ్ర రాష్ట్రానికో తెలుగు వాళ్ళకో సంబంధించిన విషయం కాదు. యావత్ ప్రపంచం కూడా ఆ దేవదేవునికి విపరీతమైన భక్తులు ఉన్నారు. అందువల్ల ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఆయనకు వచ్చేసి ఆయన కరుణా కటాక్షాలని, ఇప్పుడు ఆ రోజు పద్మనాభుని ఆలయంలో విగ్రహాన్ని కూడా తుష్కరులు వచ్చి విగ్రహాన్ని స్వాధీనం చేసుకొని ధ్వంసం చేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి రోజు కొండల్లోనూ కోనల్లోనూ చెట్టు సాటున ఉంటూ ఆ విగ్రహాన్ని తీసుకొచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టారు. కారణం ఏంటంటే ఎవరైనా సరే తిరుమల దేవస్థానంలోకి అడుగు పెట్టలేరు అనే నమ్మకం, ఆ దేవుడి మీద ఉన్నటువంటి గౌరవం. నిజంగానే అలానే జరిగింది కదా. అన్ని దేవాలయాలని విధ్వంసం చేశారు, లేకపోతే ఏదో ఒకటి చేశారు, తిరుమలలోకి రాలేకపోయారు కదా. అంటే ఈ దేవుడికి ఉన్నటువంటి విశిష్టత అలాంటిది, ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అలాంటివి. అలాంటి వెంకటేశ్వర స్వామిని ఈరోజు వీళ్ళు చేసిన దానికి ఖండాలుగా చేల్చాలి ఒక్కొక్కడిని. దీంట్లో తప్పు ఒప్పుల గురించి కూడా నేను ఆలోచించట్లా. శిక్షలు అంతకంటే వాళ్ళ శిక్షలు చూసి భవిష్యత్తులో అక్కడ ఉన్నటువంటి అధికారులు, రెండోది ఇంకోటి కూడా ప్రక్షాళన మొదలుపెట్టారు కాబట్టి అన్యమతస్తున్నట్టు ఏరేస్తారండి, అందుట్లో అనుమానమే లేదు. పొద్దున్నే పైకి వెళ్ళి ఉద్యోగం చేసుకొని కిందకు వచ్చేసి మత ప్రచారం చేస్తూ ఆ బైబిల్ని తీసుకొని పైకి వెళ్ళే వాళ్ళందరినీ కూడా రేపు పొద్దున ఉద్యోగం నుంచి తొలగించాలా, అదే కార్యక్రమం మొదలు పెడతారని అయితే నేను భావిస్తున్నాను. అయితే ఈ అంశం ఏదైతే ఉందో, ఈ లడ్డు అంశం, దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రోజు కూడా ఆయన కొన్ని స్క్రిప్ట్ పేపర్లో పట్టుకొని వచ్చి చదువుతున్నారు. సో అసలు ప్రజల నుంచి ఎలాంటి స్పందన అంటే, ఇన్ని రోజుల నుంచి మీరు అందుకే నా తిరుపతి రాలేదు, అందుకే నా ప్రసాదం పెడితే తినలేదు అని చెప్పి ప్రజల నుంచి కొన్ని కమెంట్స్ వస్తున్నాయి. అందుకేనా మీరు ప్రసాదాన్ని తినలేదని చెప్పి కావచ్చు. అంటే ఈ 5 సంవత్సరాల్లో కనీసం సంవత్సరానికి 3 లక్షల మంది అన్నా కూడా మీరు మతం మార్చితే రేపు ఫ్యూచర్లో కూడా మీరే సీఎంగా ఉండొచ్చు అని భావించి ఇలాంటి పని చేశారా? ఇలా చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. సో ఏం చెప్తారు సార్ అసలు దీని గురించి సమాధానం? ఏం చెప్తాం, జగన్మోహన్ రెడ్డి సిగ్గులేనితనాన్ని జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళందరూ ప్రతిరోజు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత ఆ రిపోర్టుని చూపించి ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ రిపోర్ట్ చూసిన తర్వాత సత్యమూర్తి గారు ఒక మాట అడుగుతాను. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు
వాళ్ళు నియమించిన వాళ్ళు వీళ్ళు ఉండకూడదు, ఇలాంటి పాపాలు ఇక్కడ జరుగుతున్నాయి అని చెప్పినందువల్లే కదా ఆయన అంతే. పక్కన పంపించింది. ఖచ్చితంగా 22 మందిని ఎల్వి సుబ్రహ్మణ్యం అప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు, ఆయన ఐడెంటిఫై చేసి 22 మంది అన్య మతస్థులు ఉన్నారు, వీళ్ళని తీసేయండి అని ఆర్డర్స్ ఇచ్చి ఆయన అమరావతి రిటర్న్ వచ్చేసరికి ఆయన తీసి చెత్తపుట్టలో పడేశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటి అంటే ఒక రిపోర్ట్ వచ్చింది, అఫీషియల్గా రిపోర్టు బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఈ ఫేక్ బ్యాచ్ ఏం చేస్తున్నారంటే పైన ఆ శాంపుల్ నెంబరు అది ఇది దాన్ని మార్చి పెట్టి డేట్లు మార్చి చంద్రబాబు నాయుడు సమయంలో ఇది టెస్టుకు పంపించారు కాబట్టి చంద్రబాబు నాయుడే పంది కొవ్వు అందులో కలిపాడని ప్రచారం చేస్తున్నారు. అంత దుర్మార్గులు, అంత నీచులు, నికృష్టులు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా. మీరన్నట్టు వాళ్ళే చంద్రబాబు గారే కలిపి ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. మళ్ళీ రాష్ట్రంలో జరిగే వాటన్నిటిని పక్కదోవ పట్టించేందుకు దీన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు 100 రోజులు పూర్తయింది, వాళ్ళు సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి వెళ్ళాలని వాళ్ళు అన్ని మాటలు వైసీపీనే మాట్లాడుతున్నారు. నేను అదే చెబుతున్నా. ఇప్పుడు ఆ రిపోర్టు నెంబర్ మార్చేసి చూసారా, ఇది ఒరిజినల్ రిపోర్టు, ఇక్కడ నెంబర్ ఎంత ఉంది, ఇక్కడ నెంబర్ ఎంత ఉంది, తప్పుడు నెంబర్ వేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మా జగన్మోహన్ రెడ్డి కడిగిన ముత్యం అంటాడు ఒకడు. ఇంకొకడు అంటాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత డేట్లో చూడండి, డేట్ చూడండి ఇక్కడ, ఇది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత డేట్ కాబట్టి ఆ పందికోవు కలిపింది చంద్రబాబు నాయుడు, కలిపి టెస్టింగ్కి పంపించాడు అని ఇంకొక ఎదవ చెప్తాడు. అసలు వీళ్ళకి లాజిక్లు కూడా తెలియవు. మీరన్నది ఒక పాయింట్. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడే కలిపి చంద్రబాబు నాయుడు ల్యాబ్ టెస్ట్కి ఎందుకు పంపిస్తాడు? ఆ మాత్రం బుర్రలేదురా నీకు? అదైతే చంద్రబాబు నాయుడే కలిపి చంద్రబాబు నాయుడు ల్యాబ్ టెస్ట్కి పంపించి అది తీసుకొచ్చి వాళ్ళ మీద వేస్తున్నట్ట. ఇంకా ఇదే పనా? ఇంకా ఆయన పరిశ్రమలు తీసుకురావటం, ఎంప్లాయ్మెంట్ జనరేషను, ఈ డబ్బులు ఫైనాన్సెస్ ఎట్లా అడ్జస్ట్ చేయాలి, వాటిట్లో బిజీగా ఉన్నాడు. పంది కొవ్వు కలిపిన వాడివి నువ్వు తీసుకొని నీకేంటి ఎంతసేపటికి ఏంటి? ఆ కంపెనీ ఇది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు నందిని బ్రాండ్ తోటి నందిని కౌ ఘీ సప్లై చేసేవాళ్ళు. ఈ బ్యాచ్ అంతా ఈ ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఈ భూమన కరుణాకర్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ బ్యాచ్ అంతా ఏం చేశారంటే ఒక కంపెనీకి ఇచ్చారు. ఆ కంపెనీ అంటే వీళ్ళకి రేట్ ఎక్కువ నందిని వాళ్ళకి అని చెప్పి ఒక కారణం పెట్టి నందినిని పక్కకి జరిపి ఆల్ఫా అనే ఒక కంపెనీకి ఇచ్చారు. ఈ కంపెనీ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఫేమస్ ఇన్ బీఫ్ ఎక్స్పోర్ట్. అవును, బీఫ్ ఎక్స్పోర్ట్, రకరకాల నూనెలు, జంతు కళేబరాలతోటి జంతు సంబంధమైన వ్యవహారాలు చూసే ఈ కంపెనీ అసలు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ దొరికింది, ఎట్లా దొరికింది, ఎట్లా పట్టారు? మనం ముందు నుంచి చెప్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఉన్న క్రిమినల్స్ అందరినీ పోగేసి తెచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు, ఆఫీసర్లు కానీ ఎవరైనా కానీ. అట్లాగే ఈ కంపెనీ ఎక్కడ దొరికింది? అసలు ఈ కంపెనీ వచ్చి తీసుకురావటంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత, భారతిరెడ్డి పాత్ర ఎంత? ఇది మెయిన్గా ఇప్పుడు తేల్చాల్సిన విషయం. అందుకనే ఈ ప్రజలందరికీ ఇంత జగన్మోహన్ రెడ్డి మీద ఇంత ఆగ్రహం ఎందుకు వస్తున్నది అంటే అసలు ఆ కంపెనీని తెచ్చింది వీళ్ళు. వైవి సుబ్బారెడ్డి పొద్దున్న లేస్తే గోపూజ చేస్తున్నట్టు ఫోటోలు వదులుతాడు. భూమన కరుణాకర్ రెడ్డి ఒక రాడికల్ స్టూడెంట్ యూనియన్గా ఉండి అసలు వెంకటేశ్వర స్వామి లేడు అని ప్రచారం చేశాడు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. వీళ్ళందరూ ఇక్కడ ఒక గ్యాంగ్ అప్ అయి వీళ్ళందరికీ తోడు ఆ ధర్మారెడ్డి ఏ రోజున కూడా తిరునామం పెట్టుకోలే, టీ షర్ట్ వేసుకొని లుంగి కట్టుకొని పబ్లిక్లో కనిపించిన వ్యక్తి అతను. మామూలుగా ఎంత పవిత్రంగా పంచెకట్టుకొని తిరునామం పెట్టుకొని ఉండాలి. ఇన్నిసార్లు కనపడుతున్నాడు కదా ఈ భూమన కరుణాకర్ రెడ్డి. ఏ రోజునన్నా ఇప్పటికీ కూడా తిరునామం పెట్టుకొని కనపట్టలేదు. ఆ టీ షర్టు గళ్ళ లుంగి కట్టుకొని అతను ఏమన్నా రౌడీనా, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా?
ఏంటది? అది కూడా ఏంటి? విరాళాలు ఇవ్వటానికి వచ్చిన వాళ్ళకి సంబంధించి. అంటే ఎంత దారుణాలు, ఎంత అన్యాయాలు. ఇప్పుడు ఇటు మనుషులకి చేశారు. అంటే కాదంబరి జత్వాని లాంటి వాళ్ళని తీసుకొచ్చి జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి కొట్టారు. అప్పటికి వాళ్ళ పార్టీలో ఉన్న రఘురామకృష్ణరాజుని తీసుకొచ్చి లాకప్లో పడేసి కొట్టారు. వెంకటేశ్వర స్వామికి అంతకన్నా ఎక్కువ పరాభవం చేశారు, ఘోరం చేశారు, అన్యాయం చేశారు వెంకటేశ్వర స్వామిని. అటువంటి అపవిత్రమైన పనులు చేసిన వీళ్ళు ఇంకా పైన వచ్చి సిగ్గు లేకుండా సపోర్ట్ చేసుకుంటున్నారు. వైవి సుబ్బారెడ్డి అంటాడు, నాకు విజిలెన్స్ కమిషన్ రిపోర్టు నాకు పంపించకుండా మీరు పబ్లిక్లో ఎట్ట చెబుతారంటాడు. వాడు నువ్వేంటి? వాడెవడు ఈరోజు దేవదేవునికి సంబంధించినటువంటి ఈరోజు వస్తే వాడికి ఎవరికి పంపించాలి? ఎందుకు పంపించాలి? అసలు నువ్వెవడివి? అదొకటి. ఇవాళ ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అని ఒక హెడ్లెస్ ఫెలో ఒకడు ఉన్నాడు కదా, వైసీపీ ప్రధాన కార్యదర్శి. ఆయనకు అందరూ ప్రధాన కార్యదర్శి ఇటువంటి వాళ్ళే తగులుతారు. ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారు, ఆపండి. పొన్నవాళ్ళతో పాటు మాజీ సీఎస్ అంట ఐవైఆర్ కృష్ణారావు ఎవరో, అంటే ప్రసాదంలో కల్తీ జరిగి ఉండదు, ఒకవేళ జరిగి ఉండకపోతే చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఆయన కూడా వాళ్ళ ఊహాగానాలు, వాళ్ళ డిమాండ్స్ వినిపిస్తున్నారు. ఐవైఆర్ కృష్ణారావుని ఏ ప్రభుత్వం కూడా దగ్గరికి తీయలే. చంద్రబాబు నాయుడు ఐవైఆర్ కృష్ణారావుని దగ్గరికి తీసి చీఫ్ సెక్రటరీని చేశాడు. మరి చంద్రబాబు నాయుడు చీఫ్ సెక్రటరీగా చేశాడు కదా. చీఫ్ సెక్రటరీ చేయటమే కాదు, ఆయన ఒక బ్రాహ్మణోత్తముడు అని అనుకొని బ్రాహ్మణ పరిషత్తుకి ఆయన చైర్మన్ చేశాడు చంద్రబాబు నాయుడు. మరి ఐవైఆర్ కృష్ణారావు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మీద విపరీతంగా కక్ష పెంచుకున్నాడు. ఎందుకో తెలియదు. అంటే మరి ఆయన ఏదన్నా అక్రమాలు అన్యాయాలు చేద్దాం అనుకుంటే మరి చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడేమో నాకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు మీద ఈయనకి విపరీతమైన ద్వేషం, ఎందుకో తెలియదు. ఇంకొక విషయం మీకు అంకమరావు గారు మీకు తెలిసే ఉంటుంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఈ కీలకమైన డాక్యుమెంట్లని, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కీలకమైన డాక్యుమెంట్లని ఇచ్చిందే ఈ ఐవైఆర్. అవును, ముందు ఆయన దగ్గరికి కదా వచ్చింది. ఆ రోజు ఆయన ఆధ్వర్యంలోనే కదా జరిగింది ఇది. అజయ్ కల్లాం రెడ్డి ఆయన వీళ్ళు చేసిందే కదా ఇవన్నీ వాళ్ళ పర్యవేక్షణలోనే. ఐవైఆర్ కృష్ణారావు ఒక బ్రాహ్మణోత్తముడిగా గుర్తించి చంద్రబాబు నాయుడు అంత ఉన్నత పదవులు కల్పిస్తే ఇన్ రిటర్న్ ఐవైఆర్ కృష్ణారావు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడికి ఇది. ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్. ఇటువంటి వాళ్ళు ఎంతమంది చేసినా కానీ చంద్రబాబు నాయుడికి ఏం కాదు, అది వేరే విషయం. ఎందుకు అంటే ఈ కుట్రపూరితంగా ఇటువంటి మాటలు మాట్లాడి అసలు సిగ్గుపడాలి మనం మెయిన్గా ఏంటి అంటే ఈ వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారం, ఈ అపచారానికి హిందువులందరూ దేశ విదేశాల్లో ఉన్న హిందువులు కూడా సిగ్గుపడుతున్నారు. ఒక్కసారి ఐవైఆర్ కృష్ణారావు ఒక్కసారి ట్విట్టర్లో మీరు ట్రెండ్స్ ఫాలో అయితే అసలు నిన్నటి నుంచి అండి మొత్తం విపరీతంగా నందిని అని పేరుతోటి ట్రెండ్ అవుతున్నది. వాళ్ళందరూ ఎన్ని రకాల అభిప్రాయాలు బయటకు వస్తున్నాయో వాళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు. పవిత్రమైన ఆవు నెయ్యి సరఫరా చేసే నందినిని పక్కన పెట్టి, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళది నందిని బ్రాండ్, ఈ బ్రాండ్ని పక్కన పెట్టి అసలు ఆల్ఫా కంపెనీకి ఎట్లా ఇచ్చావు అనేది విపరీతంగా అసలు మొత్తం అందరూ కూడా ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటే ఆ ప్రశ్న మనకు అర్థం కాకపోతే మనల్ని ఆ వెంకటేశ్వర స్వామి క్షమించలేడు. అందువల్ల మీరు అనవసరంగా ఐవైఆర్ కృష్ణారావు ప్రస్తావన తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామికి ఇంకా కొంత మనస్తాపం కలిగేలాగా చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అదే బ్యాచ్ అనమాట, అదే కేటగిరీ కింద వచ్చారు. ఈ రోజున వాస్తవంగా విజయోత్సవాలు జరుపుకోవాల్సిన కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారంతో వాళ్ళు చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నారు.
ఇది వాస్తవం. మామూలుగా అయితే అసలు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల్లో జరగాల్సిన అభివృద్ధి 100 రోజుల్లో తీసుకొచ్చి చూపించారు. నిన్నగాక మొన్న గుజరాత్లో రెన్యూవబుల్ ఎనర్జీ దానికి సంబంధించిన సదస్సుకి వెళ్తే చంద్రబాబు 2047 విజన్ డాక్యుమెంట్ గురించి చెబితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అంటే ఆ తరహాలో పాలన సాగుతున్నది. ఆ పాలన చూసి అందరూ కూడా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తం పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉన్న తరుణంలో ఈ వెంకటేశ్వర స్వామికి ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చేసిన అపచారాన్ని చూసిన తర్వాత అందరూ కూడా చాలా తీవ్రమైన నిర్వేదనలో వాళ్ళు నిర్వేదనలో కూరుకుపోయి ఉన్నారు. రైట్ సార్, ఈ లడ్డు అంశం ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా కూడా అట్టుడుగుతున్న టైంలో అసలు ఎందుకు నెయ్యి కాంట్రాక్టర్ని మార్చారు అన్నదాన్ని సార్ చెప్పినట్టు దానికి సమాధానం చెప్పకుండా ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన చంద్రబాబు దుర్మార్గుడు, దేవుణ్ణి రాజకీయాలు లాగుతున్నటువంటి ఇలాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు, లేదు అంటే 100 రోజుల పాలన ఫెయిల్ అయిపోయింది, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ కల్తీ కట్టు కదని ఈ డ్రామాని తెర మీదకి తెచ్చారు చంద్రబాబు అంటున్నారు. అసలు అవసరం ఉందంటారా చంద్రబాబు గారికి? 100 రోజుల పాలన గురించి ప్రజల్లోకి వాళ్ళు హ్యాపీగా వెళ్లాల్సిన టైంలో వాళ్ళే ఫీల్ అవుతూ ఉన్నారు. సో అలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉందంటారా? అండ్ ఇంత సీరియస్ టైంలో కూడా ఇంత నిందారోపణలు ఎదుర్కొంటూ వచ్చి ఇలాంటి టైంలో ఇలాంటి మాటలు మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది చేయలేకపోయారు, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని కదా ఇప్పుడు అతని వాదన. అంటే ఎర్ర పుస్తకం ఒకటి అనేది ఉంది, చేసిన వాళ్ళందరూ దుర్మార్గాలు దోపిడీలు చేసిన వాళ్ళందరికీ తగిన శిక్ష పడిద్దని చెప్పని వీళ్ళైతే ప్రచారం చేశారు. ఆ ప్రచారానికి తగ్గ విధంగా ఇందాక నేను ఉదాహరించినట్టుగా వాళ్ళకి శిక్షలు పట్టలేదని భావిస్తున్నారు కాబట్టి వాళ్ళని లోనకి తీసుకొచ్చి రఘురామకృష్ణరాజు గారిని నేను ఏ విధమైనటువంటి చేశానో, అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా అయితే నిర్బంధించేసి 93 రోజులు చెరసాలలో బంధించి ఆయనకి ఏ విధంగా మానసిక క్షోభకు గురి చేశానో, కొల్లు రవీంద్ర గారు కావచ్చు, ఇక వసపెట్టి పెట్టుకుంటే ఆ నాయకుల్ని అలాగే అడ్డొచ్చిన వాళ్ళందరం వాళ్ళ బాబాయిని ఏ విధంగా హతం చేశాము, అబ్దుల్ సలాం లాంటి కుటుంబాన్ని ఏ విధంగా అయితే ఆత్మహత్య చేయించుకున్నాము, ఇట్లాంటివన్నీ చేసి మేము ఇట్లా చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంకా నన్ను బజారుకి వచ్చి నేను ప్రసార మాధ్యమాల్లో మాట్లాడే వెలుసుబాటు కలిగించాడు చూడండి, దాంట్లో ఆయన విఫలమయ్యాడు అని చెప్పని అతని భావన. అంటే ఇవన్నీ చేసుంటే ఆయన విజయవంతం అయ్యాడు అనేది ఆయన భావన. ఎందుకంటే ఆయన అట్లానే చేస్తాడు కాబట్టి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిందేంటి? చట్టపరంగా చేసే కార్యక్రమాలు జరగాల, తిరిగి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా అమరావతి, పోలవరం వెళ్ళిన పరిశ్రమలు తిరిగి తీసుకురావటం, కొత్త పరిశ్రమలు తీసుకురావటం, అలాగే నదుల అనుసంధానంతో పాటు ఈ మట్టి దోపిడీ కూడా, కట్టల దగ్గర నుంచి మట్టి దోపిడీ కూడా చేసిన బుడమేరుకు జరిగిన అన్యాయాన్ని తిరిగి వాటన్నిటికీ భవిష్యత్తులో 100 సంవత్సరాల తర్వాత కూడా ఇట్లాంటి విపత్తు సంభవిస్తే ప్రజలకు వరద రాకుండా ఎలా చేయాలనే ప్రణాళికలో ఆయన ఉన్నాడు కాబట్టి ఈ గాడిద అందరూ ఈరోజు బజార్కి వచ్చి ఇంకా మాట్లాడగలుగుతున్నారు. ఖచ్చితంగా. ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడండి, వసతి దీవెన అవి ఇవ్వలేదు అంటున్నాడు. అదే అందుకే చెబుతున్నాను. ఇతను జగన్మోహన్ రెడ్డి ఈ కాస్మెటిక్ ఛార్జెస్ ఇవన్నీ అప్పులు పెట్టిపోతే ఎవరికి? పేద విద్యార్థులకి అప్పు పెట్టిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అప్పులు మొన్న 72 కోట్లు రిలీజ్ చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి పచ్చి అబద్ధాలు చెబుతూనే ఉంటాడు, విసుగు విరామం లేకుండా. బాగా పుష్కలంగా డబ్బులు ఉన్నాయి, తినటానికి తిండికి లోపం లేదు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, బయటికి రాగానే అబద్ధాలు చెప్పటం. నువ్వు మొత్తం ఎగ్గొట్టిపోయావు. పేద విద్యార్థులకి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉండే విద్యార్థులకి నువ్వు డబ్బులు ఎగ్గొట్టిపోతే చంద్రబాబు నాయుడు అప్పు తీరుస్తున్నాడు. రైతులకు 1634 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే వచ్చి తీర్చాడా? ధాన్యం సేకరణ బకాయిలు అవి తీర్చుకుంటా వస్తున్నాడా? అలాగే పంచాయతీలకు ఇప్పుడు 800 కోట్ల రూపాయలు విడుదల చేశారా? ఇప్పుడు నువ్వు చేసినటువంటి దుర్మార్గాలన్నిటికీ ఆయన వరుసనే చేసుకుంటూ వస్తున్నాడు కదా. ఇప్పుడు అలాగే నిన్న మాట్లాడాడు సిగ్గు ఎగ్గు లేకుండా, ఏది వైద్యశాలలకు ఉన్నటువంటి బకాయిల గురించి 2000 కోట్లంట. వచ్చింది అధికారంలో వచ్చింది ఎప్పుడు? నువ్వు ఎంత బకాయిలు మిగిల్చావు, దానికి ఈరోజు ఎంత కలిసినవి, అవి తీర్చుకుంటూ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు.
నీలాగా ఇప్పుడు ఆ రోజు చేసింది ఎందుకంటే వాళ్ళు దుబారా చేశారు, వాళ్ళ సంస్థలే కట్టబెట్టారు, ప్రకటనల కోసం కావచ్చు లేకపోతే వాళ్ళ అన్యాయకు కావచ్చు వాళ్ళు కట్టబెట్టారు. ఆ కట్టబెట్టిన దాంట్లో డబ్బులు కావాలి కాబట్టి అప్పు తీసుకొచ్చిన డబ్బుల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టారు, 90 రూపాయల్లో వాళ్ళ అన్యాయాలకి ఎంత కట్టబెట్టారో మిగిలింది వీళ్ళు తీసుకున్నారు, ఇవ్వాల్సిన వాటాదారులకు ఇచ్చారు, ఇవ్వాల్సిన వాటాదారులకు కూడా ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఏంటంటే అప్పులు అట్లా కావాల్సి వచ్చింది వాళ్ళకి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అప్పు ఎందుకు తీసుకురావట్లేదు? మనకు వచ్చే వనరులు ఏంటి, ఖర్చు పెట్టే ఏంటి, ఎవరెవరికి ఏమేం చేయాలి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కాబట్టి అవి కూడా క్రమ పద్ధతిలో వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ అనవసర ఖర్చులన్నింటినీ ఆయన పక్కన పెట్టాడు కాబట్టి అప్పులు తెచ్చే అవసరం లేకుండా ముందుకెళ్తా ఉన్నారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి అంతకంటే గొప్పగా ఏం మాట్లాడతారు చెప్పండి? ఆరోగ్యశ్రీలో బకాయిలని చెప్తున్నాడండి, 2200 కోట్లు బకాయిలని. అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు బంద్ చేశారు. మేము అసలు ఈ కేసులు తీసుకోమని, తీసుకోకపోతే అప్పటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి 200 కోట్లు ఇచ్చి, అయ్యా మా దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ అడుక్కు తింటున్నది, మేము మా కుంభకోణాలకే మాకు డబ్బులు సరిపోవట్లేదు, మీకేమి ఇస్తాము, ఎలక్షన్ల టైం అయ్యా అందరూ సహకరించండి అని చెప్పి బతిల్లాడుకొని వాళ్ళకు 200 కోట్లు ఇచ్చి 2000 కోట్ల రూపాయలు అప్పు పెట్టి వెళ్ళిపోతే ఈ రోజున చంద్రబాబు నాయుడు అవన్నీ క్లియర్ చేసే ప్రక్రియ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెబుతాడు? ఇప్పటికీ 1,00,000 సార్లు చెప్పాడు ఆరోగ్యశ్రీ క్లియర్ చేయట్లేదు, ఆరోగ్యశ్రీలో బకాయిలు పెట్టారు. బకాయిలు పెట్టింది నువ్వు, బకాయి పెట్టింది నువ్వు, తీరుస్తున్నది చంద్రబాబు నాయుడు. అంతదాకా ఎందుకు సార్? విపత్తు సహాయ నిధిలో ఉన్న అమౌంట్ కూడా వాడేశారు, మళ్ళీ బయటకు వచ్చి సహాయం చేయట్లేదని వాళ్ళే ప్రచారం చేస్తారు. ఇప్పుడు అవన్నీ కూడా రాశారు, ఇట్లా జరిగింది, మాకు ఇప్పుడు 500 కోట్ల రూపాయలు పంపించండి, నిధి లేదు ఇక్కడ, మొత్తం వాళ్ళు అన్యాక్రాంతం చేశారు, వాడేసుకున్నారు, దాని మీద కూడా విచారణ చేయండి అని చెప్పి మొదలు పెడతాను. ఇప్పుడు వీళ్ళు ఎన్ని పెడబొబ్బలు పెట్టినా, ఎన్ని ఆహాకారాలు చేసినా ఏమీ ఆగవు, వాళ్ళు మాట్లాడుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. ఫైనల్గా ఒకటి సార్, అంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా మండిపోతోంది ఈ జరిగిన అంశం ఏదైతే ఉందో దీని మీద. జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు బయటకు వచ్చి అని చెప్పి చాలా మంది కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఆయన హయాంలో జరిగింది కాబట్టి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అలాంటి టైంలో మరి అసలు నెయ్యి కాంట్రాక్ట్ని ఎందుకు మార్చారు, అసలు నిజంగా అది జరిగిందా లేదా, మేము దేనికైనా సిద్ధం, మీరు టెస్టులు చేయించండి, లేదు ప్రమాణాలు, దేనికైనా సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు అనుకుంటున్న టైంలో ఆయన ఇప్పుడు వచ్చి సంక్షేమ పథకాల గురించి, డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు. సో ఈ ప్రెస్ మీట్ అంతా చూసిన తర్వాత అందరికి ఒకటే డౌట్ వస్తుంది, ఈయన అంగీకరించకనే తప్పును అంగీకరించారా అని. మీరేం చెప్తారు? మీరు అంగీకరించారు, అందులో అనుమానం ఏముంది? అంగీకరించారు కాబట్టి మిగిలిన అంశాలు ఎత్తుಕೊಂಡು వస్తున్నారు. దాంట్లో వాళ్ళకి ఏమీ లేదు, సచ్చీలు అనుకుంటే దాని గురించే మాట్లాడేవాడు కదా. ఇప్పుడు ఆ విషయంలో మాకు ఎలాంటి సంబంధం లేదు, దీంట్లో మోసాలు జరగలేదు, లేకపోతే ఈ మామూలుగా ఏదైతే జంతు మాంసాలకు సంబంధించినటువంటి నూనె వాడలేదు, లేకపోతే ఆ నెయ్యి వాడలేదు, ఈ పదార్థాలు మేము కలపలేదు అని చెప్పుకునేవాడు కదా. చెప్పుకోలేదంటేనే అంగీకరించినట్టు కదా. దాంట్లో రెండో మాట ఏముంది? ఇప్పుడు సహజంగా ఆయన ఇవన్నీ ఇందాక సత్యమూర్తి గారు చెప్పినా నేను చెప్పినా ఒకటే, చెమిటారు ముందు శంఖముదినట్టే. చంద్రబాబు నాయుడు అసలు ఆయన మాటలు బట్టి డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు గారు చేస్తున్నారా, డైవర్షన్ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా? ఏంటంటే మీరు ఇందాక నుంచి నాకు నవ్వు వస్తున్నది మీరు మాట్లాడుతుంటే. ప్రెస్ మీట్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పెట్టింది ప్రెస్ మీట్ కాదు, కెమెరాలని అలౌ చేయలే, జర్నలిస్టులను అలౌ చేయలే, కొంతమందిని ఆ సాక్షి వాళ్ళని దగ్గర పెట్టుకొని అతను ప్రెస్ మీట్ అని చెప్పి ఒక రికార్డెడ్ వీడియో రిలీజ్ చేశాడు. అది ప్రెస్ మీట్ కాదు. జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఇప్పుడు మీరు ఏవైతే క్వశ్చన్లు అడిగారో ఆ క్వశ్చన్లు ప్రెస్ వాళ్ళు అడుగుతారని తెలుసు. అందుకని మొత్తం స్టేజ్ మేనేజ్ చేసుకున్నాడు. స్టేజ్ మేనేజ్ చేసుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు 100 రోజుల ఫంక్షన్ చేసుకుంటున్నాడు కదా, అందుకని చెప్పి దానికి కౌంటర్గా ఏం చేయాలి, నెగిటివ్గా పోకుండా, అంటే వీళ్ళెవరు ప్రశ్నలు అడగకుండా ఎట్లా అదుపు చేసుకొని మనం దీన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టు ఉండాలి, ఎవడు కూడా అడగకుండా మాట్లాడకుండా చేయాలి. అందుకని కెమెరాలను అలౌ చేయలేదు, ఒరిజినల్ రిపోర్టర్లని అలౌ చేయలేదు. ఇవేవి చెయ్యకుండా ఒక దొంగ బూటకపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి బూటకపు ప్రెస్ కాన్ఫరెన్స్లో బూటకపు మాటలు అన్నీ అబద్ధాలు.
రైట్ సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అయితే ప్రజలకు సంతృప్తి చెందే సమాధానం అయితే రాలేదు. సో అందరూ అనుకుంటున్నారంటే ఇది కానీ ప్రూవ్ అయితే, సాక్ష్యాధారాలు బయటకు వస్తే హిందూ సంఘాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని ముట్టడించాలి అని డిమాండ్ వినిపిస్తుంది. ఏం చెప్తారు? మెట్ల కింద కట్లపాములు ఉంటాయి, వాడు గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు మెట్ల కింద కట్లపాములు ఉంటాయి అన్నమాట. అవి సహజంగా మనకు తెలియకుండానో చీకట్లోనూ కాలేయంలోనే కరుత్తి మళ్ళీ లోనికి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటి చంపాయ మెట్ల కింద కట్లపాములను ఎప్పుడు చంపేసేయాల్సింది, దాంట్లో పాపభీతి ఉండకూడదు. అట్లానే ఇలాంటి దొంగలు, దోపిడీదారులు, హంతకులు మతాన్ని అడ్డం పెట్టుకొని, కులాన్ని అడ్డం పెట్టుకొని విధ్వంసాలు రగిల్చాలని చెప్పని ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో రావణ కాష్ట సృష్టించాలనుకున్న వీళ్ళకి, వీళ్ళననే వాళ్ళు ఎక్కడ భూప్రపంచం మీద ఇలా లేకుండా నిర్మూలించాలి. దీంట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. దీనికి సంబంధించిన వాళ్ళు భవిష్యత్తులో ఇలా వారసులు కూడా రాజకీయాల్లో కానీ ఓటు హక్కు కానీ లేకుండా సమాజ బహిష్కరణ చేయాలి. వాళ్ళ మొత్తం వారసులు అప్పుడు అర్థమైపోయింది. భవిష్యత్తులో కూడా వద్దాం అనుకున్నప్పుడు, అరే మనం తప్పు చేస్తే మన తరాల మన పిల్లలకి వాళ్ళ తరాలకు కూడా తగులుతుంది కాబట్టి ఇవన్నీ మనం తప్పు చేయకూడదనే నిర్ణయానికి ఎప్పుడు వస్తారు అంటే, భవిష్యత్తులో వాళ్ళు ఏ కార్యక్రమంలో కూడా ప్రజలకు సంబంధించిన కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి అనర్హులు, సాంఘిక బహిష్కరణ చెయ్యాలి, ఓటు హక్కు లేకుండా చెయ్యాలి. ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోతే ఇక ఎన్నికల్లో కూడా నిలబడే అవకాశం ఉండదు కదా. అలా వీళ్ళని దూరంగా పెట్టాలి. వీళ్ళు దండుపాళ్యం బ్యాచ్. సహజంగా దొంగలు పడ్డారనుకోండి, వాళ్ళకి కావాల్సిన వస్తువులు దోచుకెళ్తారు, ఎవరిని అడ్డం పెడితే ఓ దెబ్బేసి వెళ్తారు. కానీ వీళ్ళు అలా కాదు, ఆడవాళ్ళని మానభంగాలు చేస్తారు, అవసరం లేకపోయినా చంపేస్తారు, చిన్నపిల్లల మహిళలని చూడరు, వాళ్ళు ఏంటి చంపేసి మొత్తం దోచుకెళ్తూ ఉంటారు అన్నమాట ఈ దండుపాళ్యం బ్యాచ్. కాబట్టి వీళ్ళకి మానవతా ఆలోచనలు కానీ మంచి చెడుల గురించి కానీ వీళ్ళకి ఆలోచించకూడదు. వీళ్ళ దృష్టిలో వీళ్ళకి ప్రత్యేకమైన న్యాయస్థానాలు ఏర్పాటు చేసి తీవ్రమైన శిక్షలు విధించే విధంగా వాళ్ళని శిక్షించాలి. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా హిందూ మతాల మనోభావాలను దెబ్బతీశారు కాబట్టి వీళ్ళు ఆ ధార్మిక సంస్థలన్నీ ఏకమై న్యాయస్థానంలో, అత్యున్నతమైనటువంటి భారత న్యాయస్థానంలో విన్నవించుకొని ఇలాంటి దుర్మార్గులకి, ఈ దెయ్యాలకి, ఈ రాక్షసులకి ఏ విధమైన శిక్షలు వేయాలో వేదాల నుంచి వస్తున్న శిక్షలన్నీ అవపోసన పట్టిన వీళ్ళు దగ్గరుండి చేపిస్తే అప్పుడు భవిష్యత్ తరాల వారికి ఒక భయం, ఈ హిందూ మతం మీద ఇట్లా చేయాలనుకున్న వాళ్ళకి ఒక హెచ్చరిక ఉంటుందని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.